తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసి ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధనా సిబ్బంది, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ బాధ్యత అన్నారు. గత ప్రభుత్వం ఆంగ్ల మార్గంలో ఉచిత నిర్బంధ విద్య కేవలం ప్రకటనలకే పరిమితం చేసిందని ఆరోపించారు జీవన్ రెడ్డి. నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది విద్య అని చెప్పాలి. విద్య ఒక విధంగా రాజ్యాంగంలో మనకు కల్పించబడ్డటువంటి ఒక ప్రాథమిక హక్కు. ఆ విద్యా సౌకర్యాల కల్పనలో భాగంగా ఇవాళ బోధన సిబ్బంది అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలా బోధన సిబ్బంది మనం దానికి విద్యార్థుల సంఖ్యకు లేక బోధన ప్రోత్సాహకానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించుకున్నప్పుడు మాత్రమే మనం ఆశించిన రీతిలో మరి విద్య అనేది ప్రోత్సహితపడతాయని చెప్పాలి తప్పని చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది వీళ్ళ ఉపాధ్యాయులు అని చెప్పాలి తప్పని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హక్కుల వైపు మళ్లింపజేసింది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ ప్రాంతం ఏదైతుందో మనం ఏ విధంగా వివక్షకు గురవుతున్నామో మన హక్కులను సాధించుకోవడానికి కొరకు ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే అని తెలియజెప్పారు. ముఖ్యంగా ప్రధానంగా స్థానికతతో పాటు ఏదైతుందో ఇవాళ బోధన సౌకర్యాల కల్పన, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన, ఇవాళ మనం ఏ విధంగా సాగునీటి రంగంలో మనం దోపిడీ గురవుతున్నాము,